హిందూ క్యాలెండర్లో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి నాడే గీతా జయంతిని జరుపుకుంటారు. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ యుద్ధాన్నే మహాభారత యుద్ధమని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం చేయడానికి అర్జునుడు నిరాకరిస్తే, శ్రీకృష్ణుడు నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అని, ఎవరు చెయ్యాల్సిన పని నుండి వారు పారిపోవడం సమంజసం కాదని బోధ చేశాడు. ఇదే గీతా సారంగా పిలవబడుతోంది. గీతా జయంతి నాడు వచ్చిన ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత ప్రాముఖ్యత ఏంటి? మహాభారత యుద్ధానికి సంబంధించి ప్రజలలో ఉన్న విశ్వాసాలు ఏంటి తెలుసుకుంటే, భగవద్గీత ప్రాముఖ్యత. భగవద్గీత జీవితం యొక్క సారాంశం అని చెప్పబడింది. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవి జీవితంలోని వివిధ అంశాలపై లోతైన విషయ జ్ఞానాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ధర్మం, కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. గీతా బోధనలు అర్జునుడికే కాదు, మొత్తం మానవ జాతికి సంబంధించినవి. కర్మఫలం గురించి చింతించకుండా నిస్వార్థంగా ఉండాలని, విధులను నిర్వర్తించాలని ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. హిందూమతంలోని 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఈ 4 వేదాల సారాంశం గీతలో ఉంది. అందుకే భగవద్గీత హిందూ మత పవిత్రమైన గ్రంథంగా ప్రపంచం అంతటా పరిగణించబడుతుంది. పౌరాణిక నమ్మకం. గీతా జయంతి యొక్క పురాణ విశ్వాసం ఏమిటంటే ఈ రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడని. ఈ జ్ఞానం ఆత్మ, భగవంతుడు, జీవితం, మరణ చక్రం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మతాన్ని అనుసరించి, విధులను నిర్వర్తించడమే మోక్షానికి మార్గమని గీతలో చెప్పబడింది. మత విశ్వాసం, ప్రాముఖ్యత. గీతా జయంతి రోజున భగవద్గీత పఠించడం, యాగం, దానధర్మాలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను పఠించడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడి బోధనలను తమ జీవితంలో అమలు చేయడానికి అడుగులు వేస్తారు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రలో ఈ రోజు ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆధునిక కాలంలో గీత ప్రాముఖ్యత. నేటికీ భగవద్గీత బోధనలు ప్రజల జీవితానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే మార్గాన్ని చూపుతుంది. గీత తన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, సనాతన ధర్మాన్ని ధర్మబద్ధంగా అనుసరించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.